వెల్కమ్ టు అవర్ కునాఫా చాక్లెట్ మేకింగ్ పార్ట్ 2. తర్వాత ఏం జరిగిందో చెప్పాను మనం ఫస్ట్ ఏం చేస్తున్నారు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఇక్కడ నుంచి మన అసలైన ప్రాసెస్ మొదలైంది అనమాట. కునాఫా చాక్లెట్ కోసం కట్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ అండ్ చాక్లెట్ కాంపౌండ్ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసేలోగా కునాఫా చాక్లెట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి పొడుగు పుల్లలా గుచ్చుకుపోయే కునాఫా సేమియా. ఆల్రెడీ రోస్టెడ్ వే కొనుక్కొచ్చాయి కాబట్టి వాటిని చేతులతో ఇష్టం వచ్చినట్టు నలిపేసింది. వాటిని అలా నలుపుతుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుందండి వేరే లెవెల్. అవి పాక్ లో మెయిన్ ప్రాసెస్. ఆ స్మాష్ చేసిన కునాఫా సేమియాలోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టిన పిస్తా పౌడర్ వేసి క్వీన్ ఇంగ్రీడియంట్ ఈ టోనెడ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టి మనం ఫ్రిడ్జ్ లో ఆరబెట్టుకున్న చాక్లెట్ మోల్డ్ బయటకు తెచ్చి దానిలో ఈ కునాఫా పేస్ట్ పెట్టి దానిపైన ఇంకో లేయర్ చాక్లెట్ నీట్ గా అలికేయాలి. మన దగ్గర సరిగ్గా మెల్ట్ అవ్వలేదు కాబట్టి స్టైల్ గా స్పూన్ తో వేయకుండా గట్టిగా ఇల్లు అలికినట్టు చేతి అలికేసాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే దాత్రి అడిగితే చెల్లెలు సబ్స్క్రైబ్ అడిగితే చేశాను. దాత్రి గారు హట్ అయ్యి ఫస్ట్ సరిగ్గా మెల్ట్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయిన చాక్లెట్ కాంపౌండ్ పేస్ట్ తో దాత్రి గారు సపరేట్ గా కునాఫా చేయడం మొదలు పెట్టారు. అలా ఇద్దరిది పూర్తయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే మన కునాఫా చాక్లెట్ రెడీ. ఇదిదా ప్రాణాలు ఉన్నాయో లేదో తెలుసుకునే పార్ట్. ఇంత ఘోరంగా ప్రాక్టీస్ లేకుండా ప్రాసెస్ చేసి ప్రిపేర్ చేసిన కునాఫా చాక్లెట్ తినిపెట్టడానికి ఎవరూ లేక పక్కన వాళ్ళ ప్రాణాలను రిస్క్ లో పెట్టలేక ధైర్యం తెచ్చుకుని మేమే తినేసాం. నాదైతే పర్లేదు, సూపర్ గా ఉంది. మీరందరూ ఇంట్లో ట్రై చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంది. దానికి కావాల్సిన మేము యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా టాక్ బాక్స్ లో పెడతాను. చాలా తక్కువ ప్రైస్ లోనే ఉన్నాయి. మీరు అందరూ కొనుక్కొని కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కానీ మన దాత్రి చేసిన చాక్లెట్ ఉందండి, పాపం అప్పుడు దాకా శపథాలు చేసి వెళ్ళింది నాదే బాగుంటుందని తిని నోట్లో నుంచి ఎక్స్ప్రెషన్ కూడా చెప్పలేకపోయింది. సరే పోనీ నేనే టేస్ట్ చేద్దామంటే అక్క బతుకుండాలంటే మాత్రం తినుకోండి. అయినా మనం వింటామా తినేసిన తర్వాత ఏం జరిగిందో చూసే ముందు తర్వాత చెప్పడానికి నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడే మీరు వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.